రోడ్డు మరమ్మతుల కోసం బీటీ రోడ్డు పనులు మొదలుపెట్టి నెలలు గడిచినా పట్టించుకోకపోవడంతో ప్రమాదకరంగా మారిందని జేఏసీ అధ్యక్షుడు బాలకిష్టయ్య అన్నారు. నెలలు గడుస్తున్న ఆర్ఎండ్బీ అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామం నుండి గుడికందుల గ్రామం వరకు బీటీ రోడ్డు మరమ్మతుల కోసం గత 10 నెలల క్రితం పనులు మొదలుపెట్టి వదిలేయడం జరిగిందన్నారు. నేటికి ఆ పనులను పట్టించుకోకపోవడంతో వర్షాకాలం కావడంతో గుంతలమయంగా మారి ప్రమాదాలు చోటు చేసుకోవడం జరుగుతుందని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఆర్ఎండ్బీ అధికారులు స్పందించి రోడ్డు పనులను చేపట్టాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లో పనులను ప్రారంభించకపోతే గ్రామ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన అల్వాల గ్రామం నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు పాదయాత్ర చేపడతామని హెచ్చరించారు. రోడ్డు మాకు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి దయచేసి వారం లోపల మీరు ఈ రోడ్డు పనులు ప్రారంభించగలరు. లేకపోతే 15వ తారీఖు నాడు మేము అల్వాల చెప్పాల 4 గ్రామాల పాదయాత్రగా వచ్చి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నాము. ఇది పార్టీలకు అతీతంగా కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ ఏ సంబంధాలు లేవు. ఈ సమస్యను మా ఊరి గ్రామ ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది. వాస్తవానికి చూస్తే కూడా ఒక ఆటో పోవాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మేము డీ గారికి ఫోన్ చేయడం జరిగింది. డీ గారు బిల్లులు వస్తేనే పనిచేస్తామని చెప్పడం జరిగింది. దీనికి కాంట్రాక్టరు శ్రీనివాస్ రెడ్డి గారు కాబట్టి ఆయన త్వరగా ఈ రోడ్డును పూర్తి చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా 15వ తారీఖు నాడు సోమవారము కలెక్టర్ గారిని కలవడం జరుగుతుంది కాబట్టి ఈ ఉద్దేశంను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాము. అదేవిధంగా కాంట్రాక్టర్ గారిని కూడా పిలుచుకొని మాట్లాడతామని తెలియజేస్తున్నాం.